దేవుని మహాకృపలో ఈ రాత్రి వేళ వాక్యం వినే గొప్ప భాగ్యం దేవదేవుడు మనకు అనుగ్రహించాడు. అందులో బట్టి మనం ఎంతగానో ప్రభువుని స్తుతించబద్దులం. ఈ రాత్రి వేళ మనం శీర్షికలో ఉపమానాల మీద ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానాలు, పరలోక రాజ్యంలో జరిగినటువంటి సంభవాలు, ఈ భూమి మీద ఉన్నటువంటి యొక్క సంభవాలను ఆయన పోలుస్తూ కొన్ని విషయాలు చెప్పాడు అనమాట. ఆయన చాలా విషయాలు చెప్పాడు. కొండ మీద చెప్పాడు, మట్టి చెప్పాడు, ఇసుక చెప్పాడు, ఇల్లు చెప్పాడు, గింజలు చెప్పాడు, ఆకులు చెప్పాడు, చెట్లు చెప్పాడు, వ్యక్తులు చెప్పాడు. సో ఇవన్నీ కూడా ఆయన ఉదాహరణ రూపంలో వారికి ఎగ్జాంపుల్స్గా చూపిస్తూ వచ్చాడు. ఆ చూపించిన వాటిల్లో మనుషులు పోల్చి కూడా ప్రభు చెబుతూ వచ్చాడు. ఒక్కొక్క ఉపమానంలో ఒక విలువైనటువంటి పాఠాలు ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఎట్టుండాలి, ఒక అరగంట సోపు మన మైండ్ సెట్ మనం అంతా కూడా ఫిన్ డ్రాప్ సైలెంట్గా దేవుని వాక్యం వినాలి. అప్పుడే ఈరోజు దేవుని వాక్యం చేత నువ్వు నింపబడతావు. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము రండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం నుంచి 35 వచనాలు నేను ఓపికగా చదువుతాను. కథ అర్థం చేసుకోండి. ఈ కథ అర్థమైతేనే ఈరోజు వాక్యం యొక్క అర్థం అంతా నీకు అర్థమవుతుంది. రైట్, విందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుంచి. ఆ సమయమున పేతురు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను? 7 మార్లు మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మారులు మట్టుకైనను నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకుని కోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకుని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చినొకడు అతని యొద్దకు తేబడెను. అప్పుడు అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమాడు వాని భార్యను, పిల్లలను, వాని కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చమని ఆజ్ఞాపించాను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతురని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. నెక్స్ట్ 28వ వచనం కూడా. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న తన తోటి దాసుని ఒకని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపమనెను. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదని వాని నేను అడుగుకొనగా కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వాని చెరసాలు వేయించెను. కాగా వానితో తోటి దాసులు జరిగిన చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాని పిలిచి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పు క్షమించి తిని, నేను నిన్ను కరుణించు ప్రకారము నీవు నీ తోటి దాసుని కరుణింపవలి ఉండెనుగా గదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చునిదంతయు చెల్లించు వరకు బాధపరుచు వారిని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. ప్రభువు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ఈరోజు ఈ వాక్యాన్ని చదువుకున్నాం. అర్థవంతంగా మాకు అర్థమయ్యే రీతిలో నీ ప్రజలతోనూ వింటున్న వారితో షాలేం స్వరం చూస్తున్నటువంటి ప్రతి బిడ్డలను పేరు పేరు వరుసన మీరు దీవించండి. ఎందరో వేదనలో ఉన్నారు, దుఃఖములో ఉన్నారు, బలహీనతలు ఉన్నారు, బాధలు ఉన్నారు, అనారోగ్యములు ఉన్నారు,
అక్కరలో ఉన్నారు, అవసరతలో ఉన్నారు. ప్రభువా ఆశీర్వాదం కొరకై, ఆయుష్కాలం కొరకై, ఆనందము కొరకై జీవితాలు మీదుట ఆధారపడుతున్నారు. ఈరోజు ఈ వాక్యం ద్వారా ఒక్కొక్కరితో మాట్లాడి దర్శించమని, మీరు మాట్లాడి ప్రయోజనం కలిగించమని, వినువారికి మేలుకరంగాను రక్షణకరంగాను దీవెనకరంగా మలుచుమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ వచనాలంతా కూడా మనం చదువుకున్నాం. ఈ వచనం అంతా చదివితే ఒక కథ అర్థమైంది. ఎందుకు నేను చదివించానంటే, మామూలుగా ఒక వచనం 2 వచనాలు చదివేలేస్తాం. కథ చదివితే కానీ అర్థం కావాలి. సందర్భాన్ని వివరిస్తున్నాను. పరలోకంలో ఒక సన్నివేశం చూపించాడు, భూమి మీద ఒక సన్నివేశం చూపించాడు దేవాది దేవుడు తన గ్రంథంలో. శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చి ఇలా ప్రశ్న అడిగారు, అయ్యా, ఒకడు నా ఎడల తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించేది అని అడిగాడు. 7 మార్లు అని అడిగాడు. 7 కాదు, దానికి 10 యాడ్ చేసుకుంటే 70 సార్లు అన్నాడు ఆయన. ఒకడు తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలంట? మనం ఒక్కసారి కూడా క్షమించలేము, మన వల్ల కాదు. ప్రసంగం చెప్పేవాడు నేను కూడా కాదు. ఎందుకు తెలుసా? మానవుడు మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మనం ఓర్చుకునే గుణం మనకు లేదు, నేర్చుకునే గుణం లేదు, ఓర్చుకునే గుణం లేదు, నేర్పు లేదు, ఓర్పు లేదు. అన్నిటినీ కూర్పు కూడా మన జీవితాలు ఉండవు. ఎప్పుడైతే కూర్పు మనల్ని అనుకుంటుందో ఓర్పు మనలోకి వస్తుంది. అంటే కూర్పు అంటే దాన్ని నేర్చుకోవడం, దాన్ని దాచుకోవడం. మనకు అది అలవాటు కాదు. ఎందుకంటే భూమి మీద మనం ఉన్నాం కాబట్టి, ఏమయ్యా ఉప్పు కారం తింటే ఎట్ట ఊరుకోమంటావు అంటాం. అంటే దీని భావం ఏమంటే, దేవుని వాక్యం చేత నింపబడేస్తున్నప్పుడు అట్లీస్ట్ ఒక 100% కోపం ఉంటే, అట్లీస్ట్ అంటే కూడా ఒక 80% మారుతాడండి. ఏ వ్యక్తి అయినా మారుతాడు. ఒక 20% ఆటోమేటిక్ ఎట్టుంటుంది? ఇల్లు చెత్త దోస్తే ఏదో ఒక మూల దుమ్ము ఉంటుందా, ఉండదా? అలాగనే కోపం కూడా, పగ కూడా, కక్ష కూడా ఉంటుంది. కానీ బైబిల్ ఏముంటుంది? నువ్వు కక్ష ఉండకూడదు, నీకు కోపం ఉండకూడదు, నీకు పగ ఉండకూడదు, నీకు అసూయ ఉండకూడదు, నీకు మత్సరం ఉండకూడదు, నీలో పగ ఉండకూడదు, నీలో ద్వేషం ఉండకూడదు, నీలో డంబం ఉండకూడదు అని చెప్పబడుతుంది బైబిల్ గ్రంథం. కానీ ప్రకారం జీవిస్తున్నామా? వింటాం కానీ మనం ఎలాంటి వారంటే, దయతో మీరు తప్పు కనుక్కోదుడి, మనం ఎలాంటి వారంటే చెవిటోడి దగ్గర సింకూదినంత సమానం అంట. ఇనేదేమో బాగా వింటాం, ఆ బాధ నీకు అనుభవిస్తూ తెలుస్తుంది. అది చెప్పేదేమో ఈజీగా చెప్తారు ప్రసంగికులు. ఏమండి, మీకేం తెలుసు మా బాధ అండి, ఎంత చేసాడు తెలుసునా, ఎట క్షమించమంటావు? మేము ఎట ఓర్చుకోవాలి, ఎన్ని రోజులు ఓర్చుకోవాలి? శిష్యులే ప్రభు దగ్గరికి వచ్చి అడిగారు. ఎన్నిసార్లు అన్నాడు? అయ్యా 70 సార్లు. 7 సార్లు క్షమించేదంటే 70 సార్లు కూడా క్షమించాలన్నాడు. యేసు ప్రభు ఎంత క్షమించాడంటే, భూమి మీద మనిషిని ఏం క్షమించాడు తెలుసండి? నీ కోపాన్ని క్షమించలేదు, నీ ఆవేశాన్ని క్షమించలేదు, కానీ నీలో క్షమించింది ఒకటి ఉంది. అదేదో తెలుసా? నీ పాపాన్ని క్షమించాడు ఆయన. పాపమును క్షమించడానికి భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదు. నీ పాపమే క్షమించాడు. ఏం పాపాలు చేసినా మనం? చెప్పు నాయన దినేష్, ఏం పాపం చేసినా మనం? ఫస్ట్ పాయింట్ ఏదో ఆజ్ఞాతిక్రమమే పాపం. ఎన్నో రకాలు మనం తప్పులు చేసాం, అయినా ప్రభు ఏం చేశాడు? మళ్ళీ క్షమించాడు. ఆయన మన్నిస్తున్నాడు, ఆయన కనికరిస్తున్నాడు, ఆయన దయ చూపిస్తున్నాడు. మన పాపాలు క్షమించాడు. ఒకటి, పాపాలు అంతరంగంలో ఉంటాయి, పాపాలు బయట కూడా కనిపిస్తాయి. మనం చేసే తప్పులు బయటపడిపోతాయి. కొన్ని సందర్భాల్లో మనం చేయని తప్పులు లోపల ఉంటాయి. అవి బతికినంత వరకు మన కడుపులోనే కొన్ని సందర్భాలు ఏం చేస్తుంది? దాచుకుంటాం. బిడ్డ తప్పు చేసిందండి, తల్లి పబ్లిసిటీ చేస్తుందా, దండోరు కొడుతుందా, అందరికీ నా కూతురిట చేసేసిందో, నా కొడుకిట చేయడో అని చెప్తుందా? కానీ అదే భర్త లేక భార్య చేస్తే మాత్రం తండోరు కొట్టుకుంటారు. నా మొగుడు ఎంత పని చేసాడు తెలుసునా, నా భార్య ఎంత పని చేసింది తెలుసునా అని చెప్తాం. అదే కడుపులో పుట్టిన బిడ్డ ఎన్ని తప్పులు చేసినా తన కడుపులోనే దాచుకుంటుంది. అది తల్లి యొక్క పేగుబంధం యొక్క ఆ క్షమాపణ. ఇటువంటి జీవితం ప్రభువుకున్నది. నువ్వెంత ఘోర పాపివైనా ప్రభు క్షమిస్తాడు. ఆయన అంటాడు, క్షమించడానికి నేను సిద్ధమైన మనస్సు కలిగిన వాడిని. నువ్వెంత ఘోర పాపివైనా నువ్వు నా దగ్గరికి వస్తే నీ పాపాలను క్షమిస్తాను. యేసు ప్రభుకి ఏం పేరు తెలుసా? క్షమించే దేవుడు ఆయన. ఆయన క్షమాపణ కలిగిన వాడు. మన జీవితాలను
నేటి వరకు ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తూనే వచ్చాడు. ఆయన క్షమించకపోతే మనకు ఆశీర్వాదాలు రావు, దీవెన రావు, మేలు రావు. ఆయన కోపం ఉగ్రం. ఆయన కోపం ఎట్లా తెలిసిన? ప్రళయము అంటుంది బైబిల్లో. ప్రచండమైనటువంటి కోపం ఆయన కోపం. ఆయన కోపం ఎంతవరకు ఒకటి చెప్పా? ఆయన కోపము నిమిషం మాత్రం ఉండునంది బైబిల్లో. కాబట్టి ఈ కథను చెబుతూ వస్తూ ఇప్పుడు ఈ పేతురుకు అర్థం కావాలంటే ఒక యజమానుడు అనే సంగతిని పోల్చి మాట్లాడాడు. ఈ యజమానుడు గురించి పోలుస్తూ పరలోక రాజ్యంలో ఒక తీర్పు జరుగుతుంది, ఒక లెక్క చూడడం జరుగుతుంది. ఆ తీర్పులో, ఆ లెక్కలో ఇలా మాట్లాడుతున్నటువంటి ఆ సంభవాన్ని ఇక్కడ రాశాడనమాట. ఒక యజమానుడు ఉన్నాడు. యజమాని దగ్గర చాలామంది దాసులు ఉన్నారు. ఆ యజమాను దగ్గర ఉన్నటువంటి దాసులు ఇద్దరు వ్యక్తులు అప్పు చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ బాగా కథ వినాలి. ఏం చేసుకోవాల్సి వచ్చిందంటే అప్పు చేయాల్సి వచ్చింది. అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, అప్పు ఎందుకు చేయాలంటే ఈరోజు మన ప్రసంగులు అర్థం చేసుకోవాలి. చాలామంది అప్పులు చేస్తారు కానీ దాన్ని తీర్చరు. అప్పుకి నిప్పుకి ఎట్లా ఉండాలి? క్రైస్తవుడు దూరంగా ఉండాలి. కానీ కొంతమంది అప్పు చేస్తే ఎట్లా చేస్తామంటే అబ్బా లెక్కే లేకుండా చేస్తాం అప్పు. బైబిల్ అంటుంది అప్పు చెయ్యాలా చేయకూడదా? అప్పు చేయాలా చేయకూడదా? వడ్డీకి తీసుకోవాలా తీసుకోకూడదా? వడ్డీ నువ్వు తీసుకుంటున్నావా? వడ్డీకి ఇవ్వాలా వడ్డీకి ఇవ్వకూడదా? నువ్వే ఆలోచన చేయి. నేను వాటి మీద ప్రసంగాలు చెప్పడం. బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. ఎదుటివాడికి ఎవరికైనా మనకు కలిగింది ఇచ్చినప్పుడు మనం వడ్డీ ఆశించకూడదు. ఒకనికి మేలుకు నువ్వు ఇచ్చినప్పుడు తిరిగి వాడు క్షేమంగా నువ్వు ఇచ్చిన డబ్బిస్తే ఆశీర్వాదం, ఇచ్చినందుకు దీవెన. కానీ ఈరోజు ఏమున్నాయి? ఇంకా అవన్నీ మీకు తెలుసులే. నేను వాటి మీద నేను ప్రసంగం నాకు అవసరం లేదు. అంతరాత్మ మీకే అర్థమైపోతుంది. వాడు ఇష్టపూర్వకంగా సంతోషంగా ఇచ్చేది వేరు, నువ్వు బాధ పెట్టి తీసుకునేది వేరు. కొంతమంది అయితే చూస్తున్నాను, చిన్నప్పుడు చూసేవాళ్ళని, వాళ్ళు కానీ డబ్బులు 100కి 10 రూపాయలు, 100కి 20 రూపాయలు వడ్డీ తీసుకున్నప్పుడు డబ్బు లేదంటే, పనికి పోలేదంటే ఇంట్లో బిందులు కూడా ఎత్తుకుపోయినండి. నేను కళ్ళారా చూశాను. ఇంట్లో తాగే బిందులు కూడా ఎత్తుకుముస్తున్నారు. స్టీల్ బిందులు కదా, ఇత్తల బిందులు. అప్పుడు ఇత్తల బిందులు ఎత్తుకోబోయింది, ఇత్తల అందాలు ఎత్తుకెళ్ళిపోతున్నారు. డబ్బు ఇచ్చేసి ఎత్తుకోబోమ్మంటాడు. ఉండే ఒక బిందే మన ఓటుకుండా ఒకటి పెట్టుకొని చూస్తున్నారా? బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది. ఒక కథని దేవాది దేవుడు క్షమించే మనసు గురించి. ఇప్పుడు ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమాని దగ్గర ఒక దాసుడు ఉన్నాడు. ఇక్కడ 3 రకాల దాసులు ఉన్నారన్నమాట. ఆ యజమాని దగ్గర 3 గురించి రాయబడింది ఈ గ్రంథంలో. ఇప్పుడు మనం చదివిన వాటిలో ఒకటి క్షమాపణ పొందిన దాసుడు, రెండవది క్షమించిన దాసుడు, ఈ రెండిటి మధ్యలో చూసి బాధపడిన దాసుడు. అర్థం చేసుకున్న సబ్జెక్టు. ఒకటి క్షమాపణ పొందిన దాసుడు, రెండవది క్షమించని దాసుడు. వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన దాన్ని చూసినటువంటి దాసులు, దుఃఖపడిన దాసులను రాసుకోవాలి. 3 దాసులు. ఆ 3 దాసులు ఎక్కువగా ఎవరు గురించి రాయబడిందంటే వీళ్ళిద్దరికి జరిగిన సంభవాన్ని చూసి తన దాసుడిని ఎత్తుకుని జైలు వేస్తాడు. అది చూసే తోటి దాసులు చాలా దుఃఖపడతారు. రే ఎంతటి కఠినాత్ముడు రా, ఎంతటి దుర్మార్గుడు రా అని. అసలు మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మొదటివాడు యజమాని దగ్గర, అయ్యా నాకు అప్పులు అయిపోయినాయన అన్నాడు. అయ్యో నా దగ్గర ఇన్నేళ్ళు ఉన్నావు నువ్వు, నీకేం కావాలి? సరే నేను ఇస్తా తీసుకున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు ఓనర్, ఒక యజమాని. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నటువంటి మొదటి దాసుడి దగ్గరికి ఈ దాసుడు నేరుగా పోయి పిలిచాడు యజమానుడు. ఒరే నువ్వు అప్పు తీసుకున్నావు కదా, నువ్వు ఇచ్చేవాళ్ళు కదా, ఇంకా ఇవ్వలేదు. అప్పుడు అయ్యా అని ప్రాధేయపడ్డ మొదలుపెట్టాడు. లేదు, నీ పిల్లలు నీ భార్యలంతా కూడా ఏం చేస్తాను, వారందరూ కలిగింది యావత్తును అమ్మి అప్పుడు అప్పు తీర్చడం ఆజ్ఞాపించును. అంటే అర్థమేమి? నువ్వు అప్పు తీసుకోమైనప్పుడు నీ భార్య తృప్తి చెందింది, నువ్వు అప్పు తీసుకోమైనప్పుడు నీ పిల్లలు తృప్తి చెందారు. అంటే ఇప్పుడు తప్పు ఎంతమంది చేసినారు? 3 కుటుంబమే అప్పు చేశారు. మరి అప్పు చేసిన కుటుంబం కూడా మీరు అమ్ముకుంటారో, మీ భార్యలు అమ్ముకుంటారో, మీ బిడ్డలు అమ్ముకుంటారో నాకు అనవసరం. నేను ఇచ్చిన డబ్బు నాకు, నేను నిన్ను వడ్డీ అడగల. నేనేమడిగినాను? నేను ఇచ్చిన డబ్బు. ఎందుకనంటే నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావు. నేను ఇచ్చింది, ఈ ప్రశ్న అర్థం చేసుకోవాలి. నేను నీకు ఇచ్చిన దాన్ని నేను ఇవ్వమని అడుగుతున్నాను కానీ వేరేదేదో నేను నిన్ను అడగల. కానీ నువ్వేం చేస్తావు? ఈయన అంటున్నావు
నువ్వేమైనా చేసుకో, నీ భార్య బిడ్డల్ని ఎవరికి అమ్ముకో. ఎంత బాధ కదండి. బిడ్డలు అమ్ముకోవడం, భార్యను అమ్ముకోవడం అంటే ఆ యజమాడు ఎంత ఏడవాలి. ఈ రోజుల్లో జీవితాలు ఆలోచన చేయండి. అప్పులు పాలైపోయి కుటుంబ జీవితాల్లో ఇలాగ ఏడుస్తూ ఉన్నారు. సుఖాలు కావాలి, సౌఖ్యాలు కావాలి, సరదాలు కావాలి, మేకప్లు కావాలి, పైకప్పులు కావాలి, ఆడంబరాలు కావాలి, అందాలు కావాలి, ఆకర్షణీయులు కావాలి, లోక భోగాలు అనుభవించాలని వాళ్ళు ఏమైపోతారు తెలిసిన? అప్పులు పాలైపోతున్నారు. అప్పు తగినంత వరకు ఉండాలి. నీ తోక ఎంత ఉందో అంత ఇసురుకోవాలి. నువ్వు దాటి నా ఇష్టంగా అప్పు చేస్తానంటే ఎట తీరుస్తావు? బైబిల్ గ్రంథం రాయబడుతుంది, అప్పులు చేసిన మనకి ఏమి లేదంటే వారి జీవితాలు ఏముండదు తెలిసిన? ఏముండదా? సమాధానమే ఉండదు. సమూయేలు మొదటి గ్రంథం చూడండి, వాచనానికి చదువు. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం, 22:2. అప్పును గురించి ఒక వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం, నేనే వస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 22వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట రాయబడుతుంది అన్నమాట. అక్కడ ఏమి రాయబడుతుందంటే, చదవగలరా? వచనంలో రాయబడే మాట, మరియు ఇబ్బంది గలవారును అప్పులు చేసుకొని వారందరూ అసమాధానముగా నుండు వారందరూ అని చూస్తున్నాం. అసమాధానం అంటే వారికి సమాధానం లేదు. అప్పు చేసిన వాళ్ళకి ఏముండదంటే అంతరంగులా సమాధానం లేదు. దేవుని దగ్గరికి రాలేరు, దేవుణ్ణి ఆరాధించలేరు. ఎప్పుడు చూసినా అప్పు 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 అప్పు, వడ్డీ 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 వడ్డీ, ఇదే జీవితం. ఏమమ్మా ప్రార్థనకులు అంటే, ఏడయ్యా అప్పులు అయిపోయినాము, దాన్ని తీర్చుకోలేక పనికి పోతున్నాం. అర్థమవుతుందా? అప్పు ఎందుకు చేయాలంటే ఏదో ప్రమాదమని పరిస్థితి నీ మీద విషంగా వచ్చినప్పుడు, నువ్వు బతకలేనప్పుడు అప్పు చేయి. సుఖాలకు అప్పు చేయొద్దు, సరదాలకు అప్పు చేయొద్దు. ఈరోజు వస్త్రాలకు అప్పులు చేస్తున్నారండి. వస్త్రాలకి అప్పులు చేసి వస్త్రాలకు ఉంటారు. ఉంటే కొనుక్కోలేక గుమ్ముండేవా? వాడి ఇంటికాడికి వచ్చి, మా బుద్ధి లేదా నీకా? తీసుకున్నప్పుడు నీకు తెలీదా? సిగ్గు లేదని అంటున్నాడు ఇంటి ముందర వచ్చి. ఎంత అవమానం, ఎంత అవమానం. క్రైస్తవులారా జాగ్రత్త, నీ ఇంటి ముందు అప్పులోడు రాకూడదు. ఒకవేళ తీసుకుంటే సాధ్యవంతకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తేనే, నీ సామర్థ్యత ఉంటే నువ్వు ఆలోచించి. తీసుకుంటావో తీసుకో, నాకు అనవసరం. బైబిల్ చెప్పింది, నువ్వు అసమాధానంగా ఉండి ఆరాధన చేయలేవు. ఇక్కడ అప్పుడు వాళ్ళు వచ్చి నీ భార్యని అమ్మే, నీ బిడ్డలు అమ్మే అంటే ఎంత అవమానం, ఎంత అవమానం, ఎంత అవమానం. వాళ్ళ జీవితాల్లో అంతమంది ముందు మాట్లాడుతుంటే, నీ భార్యని అమ్మే, నీ బిడ్డని అమ్మే కొద్దికి మనకు ఒకవేళ ఆ స్థానంలో నీ పేరే పెట్టుకో, ఎట్టొస్తుంది చూసినావు కోపమా? వీడి దగ్గర నేను అప్పు చేయనని ఇంకో చోట పోయి అప్పు తీసుకొచ్చి ఏం చేస్తావా? ఇస్తావు ఇవా కసి. ఈ రోజుల్లో కుటుంబ జీవిత దాంపత్యాలలో బిడ్డలకు నెమ్మది లేదు, భార్యకు నెమ్మది లేదు, భర్తకు నెమ్మది లేదు. కారణం తెలుసా? అప్పే పెద్ద కుప్ప అయిపోయింది. ఏ ఇంటికి పోయిన అప్పులే. ఆ అప్పుల గోల వల్ల వారి పరిస్థితుల వల్ల ఏమవుతుందంటే, మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, బీపీలు అయిపోయి, షుగర్లు వచ్చేసి, హార్ట్ ప్రాబ్లాలు వచ్చేసి, రకరకాలు. ఒక ఆయన ఏమో 4 అంతస్తులు కట్టుకున్నాడు, మూల కూర్చొని ఆడుస్తున్నాడు. ఎందుక? అప్పు. ఆవేదన అయిపోయింది. ఏమయ్యా కట్టుకున్నట్టు? ఎందుకో బుద్ధి లేకుండా కట్టుకున్నాను, ఇప్పుడు తినేదానికి కూడా డబ్బు లేదన్నాడు. వడ్డీ కట్టేదానికి వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ. ఆడదేడా ఏడెక్కడ ఆడకెడెక్కడ తీసుకొస్తున్నాడు. ఇక్కడ యజమాని దగ్గర ఎంత అవమానం అయిపోతుంది చూడండి. వాక్యం వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా వివరణ చెప్పాలి. ఇప్పుడు ఏమంటామంటే, వీళ్ళు మా కోసమే చెప్తున్నారు అనుకుంటారు. నా కోసం నీ కోసం కాదు. వాక్యం ఉన్నప్పుడు వాక్యం మాట్లాడాలి, వాక్యాన్ని దాచకూడదు. దేవుని వాక్యం చెప్పబడుతుంది, నీ గొంతు మీదకి వచ్చినప్పుడు చేయడంలో దేవుడు ఎరిగినవాడు. నేను అంటున్నాను, సుఖాలకు మాత్రం దయచేసి అప్పులు చేయొద్దు. అది నేను చెప్పే దైవ సేవకుడుగా. సుఖాలకు అప్పులు చేయొద్దు, సౌఖ్యాలకు అప్పు చేయొద్దు, మెప్పులకు అప్పు చేయొద్దు. కుప్ప చేసుకొని చివరికి నీ దేవునితో నీకు సమాధానం లేకుండా పోతుంది. ఎప్పుడైతే దేవునితో సమాధానం లేకుండా పోయిందో, నీ జీవితం నిండైనటువంటి ఆనందాన్ని కోల్పోతున్నావు. పరలోకంగా ఉండవలసిన నీ కుటుంబం పరువు తీసుకుంటున్నాను. ఎట్లా నీళ్ళు ఏమంటే, పరలోకమే నా అంత
పురం చేరాలనే నా తాపత్రయం. అప్పుడు అంటది చచ్చిపోయి వెళ్ళిపుడిస్తే బాగు బిన్న, ఈ బాధ ఎందుకు, ఈ కష్టం ఎవడు చేయమన్నాడు ఆ విధంగా చేసేందుకు ఆ మాట అంటావు? చచ్చిపోతే బాగు నేను ఎందుకు అంటున్నావు? ఈ బిడ్డలొద్దు, ఈ కుటుంబం ఎందుకు చేసుకుని తల కొట్టుకుంటున్నారు చాలామంది. ఎవడు చేయమన్నాడు నిన్ను? షుగర్లు బీపీలు వింటున్నాను నేను, ఇవన్నీ విషయాలు మీకు చెప్తున్నాను నేను. మా క్రైస్తవ్యమా ఆలోచన చేయి. నీ ఇంటి ముందు అప్పులు వాడు రాకూడదు. ఉంటే కొనుక్కో, ఉంటే తిను, ఉంటే కట్టుకో. బైబిల్ అంటుంది క్రైస్తవులు కలిగిన వాటితో తృప్తిగా ఉండడం నేర్చుకుందాం. ఎట్లా ఉండాలి? కలిగిన వాటితో తృప్తిగా ఉండాలి. మెప్పు వద్దు. మెప్పు ఉంటే నీకు ముప్పు ఉంది. కొప్పు కోసం మెప్పు తెచ్చుకోవద్దు, ముప్పు తెచ్చుకోవద్దు. ఈ లోకంలో అందరూ భలే ఉన్నాడు పైన, భలే ఉంది బామ్యా, వాళ్ళు ఇల్లు చూడ, వాళ్ళ వాకిలు చూడ, వాళ్ళు బండి అంటాడు. ఏడో లోపల పోతే తెలుస్తుంది ఆ బాధ. అది దెబ్బ. వాళ్ళ దృష్టిలో నీ లోపల ఉన్నది దెబ్బ. అందుకే దేవుని పిల్లలుగా కలిగిన వాటితో తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. మనకున్నదే చాలు. ఒకవేళ లేదా దేవుని చిత్తం, ప్రభువా నేను ఆశించక అప్పులు చేయలేకపోతున్నాను, నాకు సాయం చేయ, పని దయచేయ ప్రభు, కష్టపడి నా కుటుంబాన్ని పోషించుకొని ప్రభుని అడుగు నీకు ఇస్తాడు. అప్పులు చేస్తే తీర్చక ఆయనకు అవమానం తేవద్దు. అప్పులు చేస్తే క్రైస్తవానికి అవమానాలు వస్తున్నాయి. వాళ్ళు ఏందబ్బా అంటే బెస్సలు విడిగి తిరిగి అప్పులు పాలేవి. ఇక్కడ ఆ యజమానుడు ఆ మాట అనే కొద్దికి సరే సందర్భానికి మనం వద్దాం. అప్పుల గురించి రాయబడితే బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. ఎప్పుడైతే మనము ఇటువంటి వాటికి దూరంగా ఉంటామో, కీర్తన 15వ కీర్తన చూద్దాం రండి. 15వ కీర్తన 5వ చరణం. కీర్తన 15వ కీర్తన 5వ చరణములో ఒక మాట మనం చదువుకుందాం. తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చిరుపుటకే లంచము పుచ్చుకున్నాడు, ఈ ప్రకారం వచ్చేవాడు ఎన్నడు కదల్చబడడు. ఇచ్చేది వద్దు, తీసుకునేది వద్దు. అప్పుడు ఈ రెండు లేకపోతే ఎట్టుంటావు? స్థిరంగా ఉంటావు, కదలకుండా ఉంటావు, పాడైపోకుండా, రోగాలు రాకుండా, జబ్బు రాకుండా. ఒక ఆయన నేను ఎరుగుదును, తెల్లవారితో 3,000 4,000 సాయంకాలం కానీ తెస్తాడు ఇంటికి, పని కాకుండా ఎక్స్ట్రా 6,000 రూపాయలు మళ్ళీ హాస్పిటల్లో పెడతాడట. ఏదో ఒకటి వస్తుందంట, ఆడ తేవడం ఈ డబ్బులుగా పెట్టడం, ఆడ తేవడం ఈ డబ్బులుగా పెట్టడం. ఆ రోజు మానేహాడంట, వద్దురా స్వామి ఈ డబ్బు వద్దు, ఇది నాకు వద్దు, నాకున్నదే చాలనుకునంట. ఆ రోజు మళ్ళీ ఆ డబ్బు కట్టేది లేదంట. ఏదో ఒకటి ఇంట్లో వస్తుంది. తను అనుభవించిన విషయం నుంచి నాతో ఒకసారి పంచుకోవడం ఒక అతను. అయ్యా అన్యాయంగా తెచ్చానయ్యా, అన్యాయంగా పోగొడుతున్నానయ్యా, మనశ్శాంతి లేకుండా పోతుందయ్యా. అందుకన్నాడు, నువ్వు ఇచ్చేవద్దు, నువ్వు తీసుకోవద్దు, నువ్వు స్థిరంగా ఉంటావు అన్న సంగతి చూస్తున్నాం. కాబట్టి మనం దేవుని పిల్లలుగా మనం ఇచ్చేది వద్దు. సంఘాల్లో వడ్డీలకి ఇచ్చేది, చీటీల వ్యాపారాలు, డోకరాల వ్యాపారాలు, తండాల వ్యాపారాలు, ఇవన్నీ ఉంటే సంఘమే చెడిపోతుంది. మళ్ళా మధ్యవర్తులు గడవద్దు. మొహమాటమైన పర్వాలా, ఏమకూడదు, మొహమాటమైన పర్వాలేదు, నీతో మాట్లాడకపోయినా పర్వాలా, కానీ నీ ద్వారా సంఘానికి నిలిచిపోతున్నారు. నువ్వు డబ్బు ఇస్తుంటావు, నువ్వు అడగతావనుకో, వాళ్ళు ఏమవుతారు? మళ్ళా అడగాలేమో, కక్కాలేమో, మనకేమో అవసరం ఉంటుంది. ఏదో ఇచ్చినాము వాళ్ళ అవసరం అని మనము ప్రేమతో ఇచ్చుంటాం. ఇప్పుడు మనం పగ అయిపోతాం. ఇచ్చేది వద్దు, ప్రేమతో ఇచ్చేది వద్దు, పగగా ఏది వద్దు, కానీ ప్రార్థన మాత్రం చేయి చాలు. సంఘంలో ఉన్నవారు చేయవలసిన పని. ఒకవేళ నీకు కుదిందంటే నువ్వేమనుకుంటే ఒక మాట అంటాను, మీరు తప్పగా అనుకో, ఎదుటి వానికి ఒక భిక్షం వేసండి, వేసే డబ్బు రాదనుకొని వేయాలి అంతే. అప్పుడు సమస్య ఉండదు. నువ్వు ఇప్పుడు ఎట్టటోలంటే నేను ఇచ్చి ఆశించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఇస్తే నాకేమొస్తుంది, నేను ఇస్తే ఏం తెచ్చుకుంటాను వాళ్ళ దగ్గర నుంచి, ఇటువంటి దురుద్దేశాలు తీస్తే నష్టపోతాం మనం. అందువల్ల దేవుని వాక్యం ఉంటుంది, నువ్వు ఇవ్వకుండా నువ్వు తీసుకుంటే నువ్వు స్థిరంగా ఉంటావు. కాబట్టి అప్పు విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత రండి చదువుకుందాం. కింద వచ్చానికి వద్దాం. 18వ అధ్యాయం. మా అప్పు తీర్చవాలని నేను ఆజ్ఞాపించను, కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలిపడి తీర్చలేకపోయాడు. ఎంతంట అప్పు? ఇక్కడ రాయబడిన మాట 10,000 తలాంతులు అన్నాడు. ఎంత అప్పు? అది ఆ అప్పు 10,000. ఒక తలాంతు యొక్క విలువ ఇక్కడ రాశాడు 3,600 రూపాయలు. అంటే 3,60,00,000 రూపాయలు అప్పు. ఇప్పుడు ఆ లెక్కేస్తే, క్యాలిక్యులేషన్ చేస్తే ఎన్ని లక్షలు? 3,60,00,000.
అమ్మా ఈ యజమాని అట్టి ఇచ్చుంటాడు ఎంత డబ్బు. ఆ రోజు ఆ ఉదాహరణ చెప్పాడు. ఈరోజు ఆలోచించాడు, తలకి మించి అప్పు చేస్తే ఆ పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు లాస్ట్కి అంత డబ్బు అంత అప్పుని ఆ యజమానుడి దగ్గరికి పోయి కొందుకు, అయ్యా అంత కట్లే నాయనని ఏమైపోయాడు, అది కాళ్ళ మీద పడిపోయాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. సాగిల పడి, అయ్యా నువ్వేమనే చేసుకున్నాను, నువ్వు కొడతావో కొట్టు, నువ్వు తిడతావో తిట్టు, నువ్వేమంటావో, నా భార్య నమ్మలేను, నా బిడ్డ నమ్మలేను అయ్యా, నా వల్ల కాదయ్యా, ఏదో తెలుసు తెలియకుండా మేము సుఖంగా అనుభవించే వాటిని ఇప్పుడు ఇచ్చే స్థితిలో లేదయ్యా, క్షమించయ్యా. ప్రాధేయపడ్డాడు, ఒప్పుకున్నాడు. యజమాని మనసు ఏమైపోయింది, కరిగి పుడిచింది. అయ్యో సరేలే అని అనుకొని ఆ దాసుని యజమాడు కనికర్రపడి వాని విడిచిపెట్టి, ఎంతో లబ్బా అంత డబ్బుని వద్దనేనాడు యజమాని. అప్పుడు ఆనందంగా వెళ్ళిపోయినాడు. ఈడ వరకు మర్యాద బాగుంది. ఈడట తెలివినాడంటే ఆయన దగ్గర తీసుకొని ఈయన ఇంకొకరికి వడ్డీకి ఇచ్చాడు. అబ్బా ఈ కథలో ఆ యజమాని తీసుకున్న డబ్బులు ఈయన రూకలు ఇచ్చాడు. ఇక్కడ వచ్చిన అదే రాయబడుతుంది. తాను రాయబడిన మాట, ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారాలు వచ్చి ఉన్న తన తోటి దాసుని ఒకని చూచి ఎంతట 100 ఇచ్చాడు. ఆ మాట దేనారం అంటే ₹1. 100 దేనారాలు ₹1 అక్కడి నుండి డివైడ్ చేసి చూసుకుంటే సరే ఎంతో కొంత అప్పు ఇచ్చాడు. ఆ అప్పు ఇచ్చాడు పోయి ఏం చేశాడు, నేరుగా పోయి గొంతు పట్టుకున్నాడట్టే. గొంతు పట్టుకొని, ఇస్తావా లేదా, నువ్వు అప్పు ఇచ్చాను కదా, నువ్వు చెల్లించలేదు కాబట్టి నేను వదలను. వాడు ఇప్పుడు అన్నాడు, మొదట ఈయన ఎట్లా అప్పు చేశాడు, అయ్యా నేను ఏదో తప్పు లేక చేసేసానయ్యా, నేను ఇచ్చేస్తానయ్యా, నన్ను క్షమించంటే, అదంతా కుదరదు అయితే జైలు అయినాడు. జైలు అంటే పోలీస్ స్టేషన్కి అప్పగించాడు. మరి ఈ మొదట నువ్వు చేసినప్పుడు ఏం చేయి ఉండాలి, నిన్ను కూడా వేస్తున్నాను కదా. ఆ కథ భావం. ఒక యజమాడు క్షమించగలిగినప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి, ఆ క్షమించే మనసు ఉండాలి. నువ్వు క్షమించబడ్డావు కాబట్టి ఎదుటివాడిని క్షమించాలి. నువ్వు దయగలిగి ఉన్నావు కాబట్టి నువ్వు దయగలిగి ఉండాలి. నువ్వు కరుణించబడ్డావు కాబట్టి నువ్వు కరుణించబడాలి. నువ్వు ప్రేమించబడ్డావు కాబట్టి నువ్వు ప్రేమించబడాలి. నువ్వు దయ చూపించాడు కాబట్టి నువ్వు కూడా దయ చూపించాలి. ఇది ఇందులో లేదు. అంటే ఎలాంటి వాళ్ళంటే తమ పనిలోకి వస్తే మాత్రం అది లెక్క రాదు, కానీ పక్కన మీద పని మాత్రం అయితే చేస్తారు. ఎప్పుడు కూడా తన తప్పులు తనుగో సమర్థించుకుంటాడు కానీ సరి చేసుకోడు. నేను చేసిందే కరెక్టు, నేను చెప్పిందే కరెక్టు, నా అనుభవం ఎంత, నా జ్ఞానం ఎంత, నా తెలివి ఎంత, నీకేం అనే విధంగా నేను 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 అనేది అహం అంతరంగంలో ఉంటుంది. అది కనిపించదు ఎవరికి. దీని కథకి మీకు ఉదాహరణ చెప్తాను. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ప్రార్థన జీవితం కలిగినటువంటి వారు దేవుని ఆలయానికి వెళ్ళారు. మనం ఎరిగిన వారు పరిసయుడు సుంకరి దేవా నీ వైపు చూసేదానికి ఆకాశం వైపు కన్ను తెరిది కూడా సరిపోతున్నాడు. పరిసయుడు ఏమన్నాడు, అయ్యా నేను చోరుడు అన్యాయసుడు కాదు, నేను దశం భాగం ఇస్తున్నాను, నేను ఉపవాసాలు ఉంటున్నాను, నేను దాన ధర్మాలు చేస్తున్నాను అన్నీ మాట అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, వీళ్ళిద్దరు ప్రార్థనలు ఏది గొప్పదంటే, అయ్యా నిన్ను చూసే కన్నులు కూడా నాకు లేదన్నాడు. చూడు, అతను ప్రార్థన అంగీకరించాడు, సుంకరి ప్రార్థన అంగీకరించాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది నేను 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 అనేది పక్కన వదలాలి. నేను ఎంతటి వాడను, నేను ఎంతటి దానను. ఈరోజు మనం ఆస్తి కలిగి, అయ్యా ఇంత ఆస్తి అట్టు వచ్చి నాదేముందయ్యా దేవుడు ఇస్తేనయ్యా. కొంతమంది అంటారు నేను బాగా నువ్వేం సంపాదించదా, ఆయన బలం ఇస్తే సంపాదించావు, ఆయన తెలివిస్తే సంపాదించావు, ఆయనకు ఆరోగ్యం ఇస్తే సంపాదించావు, ఆయన నీకు బుద్ధి ఇస్తే సంపాదించావు, సమస్త నీవు దేహం సరిగ్గా పనిచేస్తే నువ్వు పనిచేసినావు. అదే పని చేయకపోయింటా, కాలు ఇరిగిపోయింటా, చెయ్యి ఇరిగిపోయింటా, కళ్ళు లేకపోయింటా, గుండె చెడిపోయి ఆలోచన చేయి. నువ్వు అంటున్నావు విరగుతున్నావు, నా బలం, నా డబ్బు, నా జ్ఞానం ఇది ఏది కాదు. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నువ్వు ఇచ్చిందే కదా ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, అనుభవిస్తున్న ఆరోగ్యం కేవలం నీవేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. బైబిల్ అంటది కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలుగలేదు. ఈ వాక్యం అంతరంగం తాకిన వాక్యం ప్రసంగి గ్రంథంలో. ప్రతిరోజు ఈ పదం చెప్పి మనం అనుకోవాలి, ప్రభువా ఈ వైభవానికి కారణం నీవేనయ్యా, ఈ జీవితానికి కారణం నీవేనయ్యా.
ఒకరోజు ఎక్కడ నొప్పి వస్తుంది, ఒకరోజు ఎక్కడ నొప్పి వస్తుంది, ఒకరోజు ఎక్కడ నొప్పి వస్తుంది, ఒకరోజు ఎక్కడ నొప్పి వస్తుంది.